హే గాయ్స్, ఈడిఏలో నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం. దీనికి కంటిన్యూషన్ నేను కోడ్ రాస్తున్నా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం నల్ వాల్యూస్ కనుక్కోవాలి. నల్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలంటే దానికి ఒక మెథడ్ ఉంది, ఈజ్ నల్ అని. ఇన్బిల్ట్ మెథడ్ అనమాట. అది దేనికైనా వాడచ్చు. ఫైండింగ్ నల్ వాల్యూస్. మీకు అర్థం కావడం కోసం కమెంట్ ఇచ్చాను. df డాట్ ఈజ్ నల్ డాట్ సమ్ కూడా ఒక మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏదైనా అనుకోండి. సో సమ్ ఏం చేస్తా అంటే నల్ వాల్యూస్ అన్నీ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది, దాని అర్థం ముందు సెల్స్ ఫస్ట్ రన్ చేయాలని, ఎందుకంటే df లేదంటుంది. సో నాకున్న కాలమ్స్లో ఒక్క నల్ వాల్యూ కూడా లేదు. చూడండి, 0 అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. లైక్ ఇన్ఫో, ఇది ఒక మెథడ్. ఇది దేనికి యూజ్ అంటే ఇట్లా మనకి ఈ మనం ఇచ్చిన టేబుల్ ఆర్ ఎల్స్ డేటా ఫ్రేమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తుంది. లైక్ ఒక్కొక్క కాలంలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1338 రికార్డ్స్ ఉన్నాయంట. నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి అన్నీ. మళ్ళీ దానికి డి టైప్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ డిస్క్రైబ్ చేద్దాం. డిస్క్రైబ్ అంటే మనకి మీన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కౌంట్, మ్యాక్సిమమ్, మిన్, ఆ వాల్యూస్ అన్నీ మనకి కౌంట్ చేస్తుంది. ప్రతి ఒక్క ఫ్లోట్ ఇంటీజర్ కాలమ్స్కి. సో ఇప్పుడు డూప్లికేట్స్ ఉన్నాయో లేవో చెక్ చేద్దాం. దీనికి కూడా ఒక మెథడ్ ఉంది మనకి, డూప్లికేటెడ్ అని. ఇది కూడా ఇన్బిల్టే. సో నాకున్న 1338 రికార్డ్స్లో ఒక్క డూప్లికేట్ కూడా లేదంట, అన్నీ ఫాల్స్ వచ్చినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్లో మనం అవుట్లయర్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది కనుక్కుందాం. నెక్స్ట్ వీడియోలో అది నేను చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ.